ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి నిజస్వరూపాన్ని మీరు చూసి షాక్ అవ్వబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఎటువంటి నిజస్వరూపాన్ని, వారి గురించి మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశ్యాధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనిస్తే చాలా మంచి వ్యక్తులు, బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోరు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు. అయితే కుంభరాశి వారికి 2025వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన మలుపు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఒక వ్యక్తి నిజస్వరూపం మీ ముందుకు రాబోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి కావచ్చు, మీరు ఆధారపడ్డ వ్యక్తి కావచ్చు, మీరు గౌరవించిన వ్యక్తి కావచ్చు, లేకపోతే మీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి కావచ్చు, వారి యొక్క అసలు స్వభావం ఏంటో ఈరోజే బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు ఒక చిన్న షాక్ లాగా అనిపించినా కానీ భవిష్యత్తులో మీకు పెద్ద మేలు చేసే అవకాశాలను కూడా చూపిస్తుంది. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే ఈరోజు ఆర్థిక పరిస్థితి సర్దుబాటు దశలో ఉంటుంది. మీరు ప్లాన్ చేసిన పనులు ఒక్కసారిగా ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ భవిష్యత్తులో లాభం వచ్చే అవకాశాలు మాత్రం ఖాయంగా కనిపిస్తున్నాయి. మీకు డబ్బు సంబంధమైన లావాదేవీల్లో ఒకరి నిజస్వరూపం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పు ఇచ్చిన వారు నిజంగా సహాయం కోసం ఇచ్చారా, లేక స్వలాభం కోసం ఉపయోగించుకున్నారా అనేది స్పష్టమవుతుంది. సాయంత్రం తర్వాత చిన్న లాభాన్ని కానీ లేదా ఆర్థిక సాయాన్ని కానీ మీరు పొందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈరోజు నమ్మినటువంటి ఒక సహోద్యోగి కానీ లేదా మీ యొక్క సీనియర్ వ్యక్తి యొక్క నిజస్వరూపం ఈరోజు తెలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీరు భావించినంతగా సహకరించరని లేదా మీ వెనక కుట్రలు చేస్తున్నారని ఈరోజే వారి యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. అంటే వారు మీకు ఇప్పుడు కూడా సహాయం చేసే వ్యక్తులని మీరు భావిస్తున్నారు, కానీ అటువంటి వ్యక్తులు కాదని మీ వెనక కుట్రలు చేస్తున్నారనే విషయం మీకు బహిర్గతం కావచ్చు. అయితే ఇది మీకు ఒక హెచ్చరికా సంకేతం. ఇకపై మీ పని మీరే చేసుకోవాలి అని మీరు తెలుసుకుంటారు. వ్యాపారస్తులకి భాగస్వాముల నిజస్వరూపం తెలిసే రోజని కూడా చెప్పుకోవచ్చు. కొందరు మీ వెనక లాభాలు పొందుతున్నారని మీరు తెలుసుకుంటారు. అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో అంశంలో ఒక్కో వ్యక్తి గురించి నిజస్వరూపం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ మరియు సంబంధాల విషయంలో కూడా మీరు ఒక పెద్ద విషయాన్ని తెలుసుకోబోతున్నారు. మీరు ఎంతో విశ్వసించిన వ్యక్తి యొక్క నిజస్వరూపం ఈరోజు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రేమ సంబంధమై ఉంటే కనుక మీకు కొంత బాధ కలిగించేటటువంటి విషయం కావచ్చు. అయినా కానీ నిజం తెలిసి ముందుకు సాగటానికి ఇది మంచిదే. అంటే మీరు భవిష్యత్తులో బాధపడకుండా ఇప్పుడే ఆ నిజాన్ని తెలుసుకుని అటువంటి వ్యక్తులను దూరం పెట్టడం చాలా మంచిదే. వివాహితుల విషయంలో జీవిత భాగస్వామి మీద అనవసరమైన అనుమానాలు పోతాయి. వారు నిజాయితీగా మీ పక్కన ఉన్నారని మీరు గ్రహిస్తారు. కొందరికైతే మిత్రుల్లో ద్రోహం బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో చూస్తే శరీరంలో అలసట, తలనొప్పి ఈరోజు మీకు కలగవచ్చు. కానీ మానసిక ఒత్తిడి మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం తెలుసుకోవటం వల్ల కలిగే మానసిక షాక్ మీ మీద ప్రభావాన్నైతే చూపుతుంది. ధ్యానం, ప్రార్థన లేదా నిశ్శబ్దంగా ఉండటం ద్వారా మీరు మనశ్శాంతిని పొందుకుంటారు. నీరు ఎక్కువగా తాగటం, శరీరానికి విశ్రాంతి ఇవ్వటం చాలా అవసరం. అలాగే ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈరోజు ఆధ్యాత్మికత వైపు మీ యొక్క మనసు మళ్లుతుంది. ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం తెలిసి మనుషులపై అతి నమ్మకం పెట్టుకోవద్దు అని మీరు నేర్చుకుంటారు. ఇది మీలో దైవ విశ్వాసాన్ని పెంచే రోజనే చెప్పుకోవాలి. సాయంత్రం ధ్యానం లేదా దేవాలయ సందర్శనం చేస్తే మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. అలాగే మిత్రులు, శత్రువులకి సంబంధించి కూడా ఒక వ్యక్తి గురించి నిజస్వరూపం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ యొక్క మిత్రుల్లో కావచ్చు లేదా శత్రువుల్లో కావచ్చు. కొందరు మీకు మిత్రులా కనిపించి వెనక నుండి మోసం చేస్తున్నారని తెలుసుకుంటారు. కానీ కొంతమంది వ్యక్తులు మీరు శత్రువులుగా భావిస్తున్నారు, కానీ
వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులని మీకు అర్థమవుతుంది. కానీ నిజమైన స్నేహితులు కూడా ఒకరు మీకు అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో పెద్దగా సమస్యలైతే కనిపించడం లేదు, కానీ ఒక బంధువు యొక్క నిజస్వరూపం మీ ముందు బయటపడవచ్చు. మీకు దగ్గరగా నటించినా నిజానికి వారు అసూయతో ఉన్నారని మీరు గుర్తిస్తారు. ఇది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి విషయం అయినప్పటికీ భవిష్యత్తులో మీకు మేలు చేసే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఉదయం సమయంలో పసుపు రంగు మీకు కనిపిస్తే కనుక మీ రోజంతా కూడా శుభమయంగా సాగుతుంది. పక్షుల కిలకిలా రావం వినిపించటం కూడా ఒక కొత్త ఆరంభానికి సంకేతం. ఎరుపు రంగు పువ్వు కనిపించటం కూడా మీకు అదృష్టాన్ని సూచిస్తుంది. అయితే ఈరోజు ప్రతి ఒక్కరిని నమ్మకూడదు అనే విషయాన్ని గమనిస్తారు. మాటలు విని వెంటనే నమ్మకండి. రహస్య విషయాలను, మీ యొక్క పర్సనల్ విషయాలను ఎవరితో కూడా షేర్ చేయకండి. ఒకవేళ ఎవరితో షేర్ చేసుకున్నా కానీ వారిపైన మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి వారితో ప్రతి విషయాన్ని చర్చించకూడదు అనే గుణపాఠాన్ని ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో భాగస్వామ్య ఒప్పందాలు, భాగస్వామ్య పెట్టుబడులు, అలాగే షూరిటీ సంతకాలు ఇటువంటి పనులు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 2 సార్లు ఆలోచించండి, లేదంటే మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కోపం మీకు నష్టం చేస్తుంది కాబట్టి సహనాన్ని పాటించడం చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారికి ఈరోజు ఒక జాగ్రత్త సంకేతమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చాలా కాలంగా గౌరవిస్తున్న వ్యక్తి కావచ్చు, నమ్మిన వ్యక్తి కావచ్చు, మీతో సన్నిహితంగా ఉండే వ్యక్తి కావచ్చు, లేక మీకు పరిచయస్తులు కావచ్చు, ఇలా ఎవరి గురించైనా సరే నిజస్వరూపం బయటపడుతుంది. అంటే మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఒక వ్యక్తి గురించి నిజస్వరూపం బయటపడే విషయమైతే ఈరోజు తన ఫలాల్లో కనిపిస్తుంది. జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇది మీకు ఒక చక్కటి గుణపాఠాన్నైతే నేర్పిస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఇది మొదట మీకు బాధ కలిగించినప్పటికీ కూడా దీనివల్ల మీరు భవిష్యత్తులో తప్పులు చేయకుండా ఒక గుణపాఠాన్నైతే నేర్చుకోబోతున్నారు. ఆర్థిక వృత్తి సంబంధాల్లో ఈ యొక్క మార్పు అనేది మీ యొక్క జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకుని వెళ్తుంది. ఓవరాల్ గా మొత్తం ఫలితాలు ఈరోజు చూస్తే కనుక ఆర్థికంగా మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొన్ని హెచ్చరికలు బయటపడతాయి. సంబంధాల విషయంలో నిజమైన వ్యక్తులు ఎవరు, నకిలీ వ్యక్తులు ఎవరు అనే విషయం గుర్తించబడుతుంది. ఆరోగ్య విషయంలో మానసికంగా కొంత ఒత్తిడి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా చూస్తే దైవంపై మీకు విశ్వాసం పెరుగుతుంది. ఈ విధంగా కొంత అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు కొనసాగినప్పటికీ ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపాన్నైతే మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఒక గుణపాఠాన్నైతే మీరు నేర్చుకోబోతున్నారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని ఆరాధన మీ యొక్క జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. శని భగవానుడి యొక్క దివ్యాశీస్సులతో మీరు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా సరే అది సాధించడానికి దైవానుగ్రహం అనేది చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి ఆరాధన మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా దైవారాధన చేసుకోవాలి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.